అనగా ఒకటి, పశ్చాత్తాపం లేని పాపంలో మనం జీవిస్తున్నాం. మనం ఎప్పుడైతే అన్రిపెంటెంట్ సిన్స్ ఇంకా మన లైఫ్లో ఉంటుంది, పశ్చాత్తాపం లేని పాపపు జీవితాన్ని మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడు ఒక అద్భుతాలను మనం చూడట్లేదు. మన జీవితాలు ఈ శ్రమలు ఇంకా ఉన్నాయంటే మనం దేవుడి నుంచి దూరం అయి ఉన్నాం కాబట్టి దేవుడికి దగ్గరగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నారు. మూడోది, మన జీవితం ద్వారా ఇతరులకి దేవుడు ఒక పాఠం నేర్పించడాన్ని బట్టే ఈ కార్యాలు మన జీవితాల్లో జరగట్లేదు. కాబట్టి నేను చెప్పే మాట మీరు గమనిస్తే, ఇంకా ఏదైనా పాపం మన జీవితాల్లో ఉందా? ఇంకా మన జీవితాల్లో దేవుడి నుంచి దూరంగా జీవిస్తున్నాం. పేరుకు రక్షణ పొందిన వారమే కానీ దూరంగా మనం జీవిస్తుంటే ఈరోజు దేవుడు అంటున్న మాట, నేను అద్భుతాలు చేసే దేవుణ్ణి. నువ్వు భయంలో ఉంటే నీ భయాన్ని తొలగించే దేవుణ్ణి. నువ్వు ఒంటరితనంలో ఉంటే నిన్ను విడవకుండా ఉండే దేవుణ్ణి. నువ్వు లోయ లాంటి జీవితంలో నీటి ఊటల్ని తేగలిగిన దేవుణ్ణి. నువ్వు ఎండిపోయిన లాంటి జీవితంలో నీవు చిగురించగలిగిన దేవుణ్ణి. నీవు ఎడారి లాంటి పరిస్థితుల్లో నీటి ఊటల్ని నీటిని పారబ్రోసే దేవుణ్ణి నేను